హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎగ్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. సో ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లో సరిపడినంత ఆయిల్ని వేద్దామండి. సో సరిపడినంత ఆయిల్ని వేసి ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర, తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలండి. సో కట్ చేసినటువంటి ఆనియన్ ముక్కల్ని వేసుకొని కొద్దిసేపు బాగా మెరూన్ కలర్ వచ్చే విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మెరూన్ కలర్లోకి వచ్చాయండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కొద్దిసేపు కలపాలండి. అల్లం వెల్లుల్లిలో పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపాలి. సో ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కల్ని వేయాలి. సో టమోటా ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు మనము కొద్దిసేపు ఇలానే కలుపుతూ ఉండాలి. బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారము, తర్వాత రుచికి తగినంత సాల్ట్, నెక్స్ట్ ఇందులో 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడిని వేయాలండి. సో ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలపాలండి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ని వేసి కొద్దిసేపు బాగా మరిగించాలండి. ఇది ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేలేంత వరకు ఉడికించాలండి. సో ఇప్పుడు బాగా మరుగుతుందండి. మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్గుని మనము ఇందులో వేస్తున్నాము. వేసి ఇలానే కొద్దిసేపు సిమ్లో పెట్టేసి ఒక 4 to 5 మినిట్స్ దీనికి మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసిన తర్వాత కొద్దిసేపు ఎగ్గుకి బాగా మసాలా అంతా కూడా బాగా అంటుతుంది. ఓకేనండి, ఆయిల్ అంతా కూడా పైన తేలింది. సో ఇప్పుడు మనకు ఎగ్ కర్రీ తయారైందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ముక్కల్ని వేసేసి ఇంకా సర్వ్ చేసుకొని వడ్డించుకోవడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.